విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు స్వాగతం. ఏకైక భగవంతుడు పరంజ్యోతి భూమి మీద మానవ అవతారంలో అమ్మ భగవాన్ అవతారంలో ఉన్నారు. ధర్మ సంస్థాపన చేస్తున్నారు. ఆయన భక్తులకు, దాసాజీలకు, సేవకులకు ఎంతోమందికి ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానంలో ఒక జ్ఞానం గురించి తెలుసుకుందాం. అదే గురువు, టీచర్. గురువు అంటే బదిలీ చేయవాడు. అంటే గురువు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని శిష్యుడికి బదిలీ చేయడం, ఆయన్నే గురువు అంటారు. ఇప్పుడు మన సామాజిక వర్గంలో, సమాజంలో, స్కూల్లో, కాలేజీలో గురువులు వాళ్ళు శిష్యులకు పాఠాల ద్వారా, ఎక్స్ప్లెనేషన్ ద్వారా, పాఠాల ద్వారా, ప్రయోగాల ద్వారా నాలెడ్జ్ని బదిలీ చేస్తున్నారు. కానీ పూర్వం ఆశ్రమంలో అప్పుడు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు రాజకుమారులు కానీ, బ్రాహ్మణులు కానీ, మిగతా వాళ్ళు కానీ జాయిన్ చేసేటప్పుడు ఆ గురు ఆశ్రమంలో ఉండి వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉండి గురువుగారికి, గురుపత్నికి చాలా పనుల్లో సాయం చేయడం, అంటే తనకు వాళ్ళకి కావలసిన వంట చెరుకు తీసుకురావడం, ఆవుల్ని చూసుకోవడం, పాలు తీయడం, ఇల్లు శుభ్రం చేయడం, కాయగూరలు పండించడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవారు. అలాగా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత గురువు ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళకి తను జ్ఞానాన్ని, డిఫరెంట్ సబ్జెక్ట్స్ని, అంటే గణితం కానీ, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇటువంటివన్నీ కూడా ఆయన గోల్డెన్ బాల్గా చేసి వాళ్ళు గురువుగారు శిష్యుడికి డౌన్లోడ్ చేసేవారు. అప్పుడు వాళ్ళు ఆ జ్ఞానంతో సమాజంలోకి వెళ్ళి బ్రతికేవారు. ఈ విధంగా పూర్వం జరుగుతూ ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జరిగింది. చలం గారని ఒక ఆయన డివోటీ అండ్ సేవక్, శ్రీకాకుళం జిల్లాలో సేవ చేస్తూ ఉండేవారు. ఆయన కుమారు శేషసాయి అని ఆయన చాలా ముద్దు. ఏవి తన బుర్రకి ఎక్కేవి కావు, ఏవి రాసేవారు కాదు, ఏవి గుర్తుండేవి కావు, ఏవి రీప్రొడ్యూస్ చేసేవాడు కాదు. అంతా ముద్దుగా ఉండేవాడు. దానికి ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు ఒకసారి సత్యలోకంలో హోమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం 4 హోమాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒక హోమాన్ని తీసుకెళ్తే ఆ హోమంలో ఆయనకి సబ్జెక్ట్స్ అన్నీ కూడా భగవాన్ డౌన్లోడ్ చేశారు. ఆ డౌన్లోడ్ చేయడం వల్ల ఆయన చాలా ప్రతిభావంతుడయ్యి అన్ని క్లాసుల్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఇప్పుడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్ళాడు. ఆయన అమెరికా వెళ్ళి భగవాన్ ఇచ్చిన జ్ఞానంతోనే అమెరికాలో సేవ చేయడం ఎందుకు, మన దేశాన్ని సేవ చేద్దామని మన దేశానికి వచ్చి ఒక స్టార్టప్ చేసి ఆయన చేస్తుండేవాడు. అంతకుముందు ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకి అన్సాల్వ్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళ బాస్ ఇస్తూ ఉండేవాడు. ఆ అన్సాల్వ్డ్ ప్రాజెక్ట్స్ ఆయన ఈ విధంగా హోమానికి వచ్చి హోమంలో కూర్చుంటే ఆ ప్రాజెక్ట్ గురించి అంతా డౌన్లోడ్ అయ్యేది. వెంటనే వెళ్ళి ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేసేవాడు. ఆ విధంగా ఆయన చేస్తూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆయనకి ప్రతిభావంతుడని చెప్పేసి ఫారిన్ వాళ్ళు కూడా ఆయనకి పార్ట్నర్గా చేరారు. ఇప్పుడు చాలా బాగా రన్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక అమ్మాయి, తనకు కూడా సబ్జెక్ట్స్ రాకపోతే సత్యలోకం వచ్చి సేవ చేసేదన్నమాట. 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఆ విధంగా సేవ చేయడం వల్ల అక్కడ దీక్షలు ఇస్తారు. దీక్షలు ఇవ్వడం వల్ల ఆవిడకి కూడా తనకి కావలసిన సబ్జెక్టు డౌన్లోడ్ అయ్యేది. ఆ డౌన్లోడ్ అయిన సబ్జెక్టుతో ఆవిడ చాలా సమర్థవంతంగా దాన్ని పని చేసుకుంటూ ఉండేది. ఆ విధంగా ఇప్పుడు భగవాన్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తున్నారు. ఒకటి హోమాల్లోనూ, 2 సత్యలోకంలో సేవ చేయడం ద్వారాను.
నేను సీఈఓగా ఉండేటప్పుడు ఒక ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అదే నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్. ఆ సెంటర్‌లకి ఏంటంటే దగ్గర దగ్గర 300-500 నేటివ్ ఆవులు, గేదెలు డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి వాటికి అన్ని సౌకర్యాలు కల్పించి అక్కడ దాన్ని డెవలప్ చేయడం. దీనికి నేను మొదట భయపడ్డాను. కానీ భగవాన్ ప్రే చేస్తే ఆయన గైడ్ చేయడం వల్ల సమర్థవంతంగా నేను అది ఇంప్లిమెంట్ చేయగలిగాను. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేవారు. సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ వచ్చేవారు. వచ్చి చూసి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసేవారు. తర్వాత నేను చేసే ప్రెజెంటేషను, పెర్ఫార్మన్స్ గానీ, ఇంకే విధమైన మాత్రం భగవానే గైడ్ చేసేవారు. ఆ పెర్ఫార్మన్స్ ద్వారా నా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వల్ల ఆ సెక్రటరీ గారు చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన ఒక మాట అన్నారు. "నువ్వు రిటైర్ అయిన తర్వాత ఢిల్లీ వస్తే నేను ఉద్యోగం ఇస్తాను" అని చెప్పేసి అనడం కూడా జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఈ రోజుల్లో కూడా మనకి పూర్వంలాగే భగవానుడు మనకి ఎవరికి కావాలో వాళ్ళకి సబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు ఈ అవకాశం ఉపయోగించుకొని మీ పిల్లలకి ఏమైనా సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా, లేకపోతే బ్యాక్వర్డ్గా ఉన్నా, తనకు సబ్జెక్ట్ తెలివితేటలు కావాలన్నా, జ్ఞానం కావాలన్నా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.